గుంటూరు నగరంలోని చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. చిన్న స్థలంగా ఉన్న వాకింగ్ ట్రాక్ లో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభు డిజిటల్ యాడ్స్ సంస్థ పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల ఆరోగ్యానికి, ఉదయం వాకింగ్ కి వచ్చే వారి భద్రతకు ఇది ప్రమాదకరమని సిపిఐ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ గుంటూరు నగర కమిటీ నాయకులు బి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ హోర్డింగ్లు ఏర్పాటుకు మార్గం కల్పించేందుకు వాకింగ్ ట్రాక్ పరిధిలో ఉన్న 9 పోస్టులను తొలగించామని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ను ప్రైవేట్ యాడ్ సంస్థల కోసం ధ్వంసం చేయడం అన్యాయమని అన్నారు. రాత్రి మేడం గారు చూడండి, ఈ నుంచి యాడికి పుట్టారో రైట్ నైట్ మొత్తం ఇదంతా గుంటూరు చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో వాకింగ్ ట్రాక్ ఉంది. ఈ వాకింగ్ ట్రాక్లో సుమారు ఉదయాన్నే 600 మంది నుంచి 700 మంది దాకా వాకింగ్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా అర్ధరాత్రి ఎటువంటి అనుమతులు లేక ఇబ్బందులు పడుతుంటే నగరంలో కొత్తగా వచ్చి కమిషనర్ గారు ఏమాత్రం స్పందించకపోవటం చాలా దారుణమని, ఎండోమెంట్ అధికారులు ఒక అర్ధగంట తర్వాత వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్య వాళ్ళు వెంటనే సిపి గారికి, కమిషనర్ గారికి ఫోన్ చేయగా మేము అనుమతులు ఇచ్చామని సిపి రాంబాబు చెప్పటం అన్యాయమని, ఇప్పటికైనా ఎవరైతే ఈ పోస్టింగ్ సంబంధించి పోస్టులు పెట్టారో 9 పోస్టులు, ఆ పోస్టులకు సంబంధించి పెట్టిన వారిపై తగిన కఠినంగా శిక్షించాలని, కేసులు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఒకవేళ రేపవచ్చు, ఎల్లుండవచ్చు ధర్నా కార్యక్రమాన్ని అతి త్వరలో చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కమిషన్ టౌన్ ప్లానింగ్ అర్ధరాత్రి అసాంఘికంగా అక్రమంగా కట్టుబడి చేయాలని కర్మేం పట్టింది. ఇది ఓపెన్ గా ఉండే ఏరియా. దీంతో ఇంకో నేరం. రాజీనామా చేయాలి కమిషనర్ వెంటనే, రాజీనామా చేయాలి కమిషనర్ వెంటనే. అన్ని ట్రాక్లు బాగు చేస్తున్నారు. ఈ ట్రాక్ ఇట్లాగా ఎందుకు జరుగుతుంది? త్వరగా స్పందించి ఈ ట్రాక్ ను అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నామండి. అభివృద్ధి గురించి కాదు, ఇక్కడ చిన్న విషయం చెప్పాలి మీకు. పోయినసారి మున్సిపల్ ఆఫీస్ పట్టించుకోకపోతే మేము చందాలు వేసుకొని బాగు చేసాం. ఇవాళ ఆ చందాలు వేసుకొని బాగు చేసినట్టు మేము మాట్లాడుతుంటే ఉదయాన్నే ఫోన్ చేసి అనుమతులు ఇచ్చామన్నాడు. అదే మీరు వచ్చి రండి, ఇక్కడ ఫిజికల్ గా రండి, పేల్చుకుందాం మీరు ఎలా అనుమతులు ఇచ్చారో. కరెంటు స్తంభాలు పోతాము, ట్రాక్ మొత్తాన్ని పూర్తి చేస్తున్నాం. కాబట్టి దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని దీని బాధ్యతను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మరి వీటి కోసం వేస్తున్నారు అనుకున్నాను. మేము వచ్చే టైంకి 10 వాళ్ళు వెళ్తున్నారు సర్దుకొని. దేనికంటే హోల్డింగ్స్ అంటే మున్సిపల్ అధికారులు తెలియకుండా చేశారా? ఏమెవరు? ఎండోమెంట్ ఏంటి? డిజిగ్నేషన్ ఏంటి? దారిపోతే చాలా వరకు మళ్ళీ క్రైమ్ పెట్టాలంటే చాలా